హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జపాన్ దేశం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలైతే తెలుసుకుందాం. వీడియోనైతే చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జపాన్ దేశంలో 70,000కు పైగా ముసలి వాళ్ళు 100 సంవత్సరాలకు పైబడిన వారు జీవిస్తున్నారు. మనం ఎంతో ఇష్టంగా వాడే హోండా కంపెనీ బైక్స్, అలాగే టొయోటా కంపెనీ కార్స్ జపాన్ దేశం వాళ్ళదే. జపాన్ దేశంలో ఉన్నటువంటి కొన్ని రూల్స్ ప్రకారం ఎక్కువగా లావుగా ఉండడం కూడా ఇక్కడ నేరంగానే భావిస్తారట. జపాన్ దేశంలో ఆహారాన్ని తినటానికి చాప్ స్టిక్స్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపుగా 24 బిలియన్ల చాప్ స్టిక్స్ను ఉపయోగిస్తున్నారు. జపాన్ దేశంలో టైం వేస్ట్ చేయకుండా ముందుగా ఏదైతే ట్రైన్ వచ్చినట్లయితే ఆ ట్రైన్లోనే జనాలను తోసి ఎక్కువగా ఎక్కిస్తారంట. జపాన్లోని జీవించే ప్రజలు కాఫీని ఎక్కువగా చాలా ఇష్టంగా తాగుతారంట. జపాన్ దేశంలోని 98% పిల్లలు స్కూల్స్కి వెళ్తారు. కారణం ఇక్కడ విద్య అందరికీ తప్పనిసరి అనే నియమాన్ని పాటిస్తారు. జపాన్ దేశంలో నారా అనే సిటీలో జింకలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. మన దేశంలో ఎలానైతే ఆవులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుందో అక్కడ జింకలు అలా తిరుగుతూ ఉంటుంది. జపాన్ దేశంలో జనాభా కంటే వారు పెంచుకునేటటువంటి పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులే ఎక్కువగా ఉంటుంది. జపాన్ దేశంలో క్రిస్మస్ రోజున కేఎఫ్సీలో సెలబ్రేట్ చేసుకోవడం అలవాటుగా మారింది. ఈ దేశంలో క్రిస్మస్ రోజున సుమారుగా 38 లక్షల మంది జనాభా కేఎఫ్సీకి వెళతారు.